నీకన్నా ఒక వ్యక్తి గొప్ప స్థాయిలో ఉన్నప్పుడు వాహనమా, ఇల్లా, వస్త్రమా, ఏదైనా సరే సదుపాయాలు కలిగి ఉంటే వారిని సహించటం అనేది దేవుని అనుగ్రహమో. ప్రైజ్ ది లార్డ్. అది సౌలు సహించలేకపోయాడు. ఒకరి గొప్పతనాన్ని సహించే తత్వం మనలో ఉంటే నీ బలహీనతలను కూడా దేవుడు సహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నీ బలహీనతలను దేవుడు సహిస్తాడు. ఎన్నో సహించాడు కాబట్టే ఈ 10వ నెలలో ప్రవేశించాం. మనం 9వ నెలలో ఎన్నోసార్లు దేవునికి బాధ కలిగించాం, దేవుని దుఃఖపెట్టాం. మేలు పొందిన మనకి ఏదైనా నష్టం కలిగితే ఏం దేవుడని పుట్టిక్కని అంటారు, పొల్లటి మాటలు మాట్లాడతారు. నీకు మేలు చేసిన దేవుని నువ్వు ఉతికి ఆరేశావు. ఎన్ని రకాలుగా చేసినప్పటికీ శిక్ష విధించడానికి దేవుడు ఇష్టపడలేదు, కానీ శిక్ష నుండి తప్పించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అందుకు దేవునికి స్తోత్రం. ఆమేన్. ఈ రోజున ఇలాగున్నావంటే కేవలము దేవుని